ఒక ఫ్యామిలీలో ఒక హార్డ్షిప్ వచ్చినప్పుడు మీ దృష్టిలో ఒక ఉమెన్ ఎంత రోల్ ప్లే చేస్తుంది? చాలా. ఎందుకంటే హస్బెండ్ అనే వాళ్ళు జెంట్స్ ఏంటంటే కష్టాన్ని ఫేస్ చేయలేరు. వాళ్ళు ఎంతైనా బయట బిజినెస్ చేస్తారు, సంపాదిస్తారు, అన్నీ చేస్తారు. ఆ బిజినెస్ ఫీల్డ్లో వాళ్ళు ఎంతైనా ఫేస్ చేయగలరు. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, ఒక బిజినెస్లో లాస్ వచ్చినా ఫేస్ చేయగలరు. కాకపోతే ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లం చెప్పినా వాళ్ళు తట్టుకోలేరు. అది లీడ్ చేయాల్సింది హౌస్ వైఫ్ రోల్ అంత ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనం హౌస్ వైఫ్ చాలా కాన్ఫిడెంట్గా ఉండి, ఓకే తను బిజినెస్లో అంత టెన్షన్తో ఉన్నారు కాబట్టి ఈ రోల్ మనం తీసుకొని ఇది ఈజీగా, అది హౌస్ వైఫ్కి కష్టమే. ఎందుకంటే ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలి, పిల్లల్ని లీడ్ చేయాలి, ఇంట్లో మేనేజ్మెంట్ చూసుకోవాలి, అటు హస్బెండ్కి నార్మల్గా మాట్లాడాలి, మనం మాట్లాడి ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవాలంటే అప్పుడు ఒక మంచి హౌస్ వైఫ్ అయితే థింక్ చేస్తాం. నాలాంటిది అయితే నేను థింక్ చేస్తా. నాకు ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఒక హస్బెండ్ టెన్షన్ పడేటప్పుడు నేనేం చేస్తా అంటే ఒక సింగిల్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని నా టెన్షన్ ఫ్రీ అయిన తర్వాత ఆలోచిస్తా. ఓకే ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు వచ్చి మన ప్రాబ్లం సాల్వ్ చేయాలి, చెప్పినా మన వాళ్ళు ఏంటి మన మీద నెగిటివ్ చేస్తారు తప్పితే మన ప్రాబ్లం సాల్వ్ చేయదు. నేనైతే అదే ఆలోచిస్తాను, మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి, ఎవరికి చెప్పకూడదు. ఏదైనా సరే దాంట్లో హౌస్ వైఫ్ రోల్ చాలా ఉంటుంది. అట్లా నేనే సాల్వ్ చేసుకునేదాన్ని చాలా. ఎందుకంటే తను బయట బిజినెస్లో చాలా బిజీగా ఉంటారు. అట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కూడా వెంటనే నేను చెప్పను. వాళ్ళు బయట నుంచి వస్తారు, చాలా టెన్షన్తో ఉంటారు. కొంచెం రిలాక్స్ అయ్యి వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత ఇది అండి ప్రాబ్లం, ఇది ఇలా వచ్చింది అని కొంచెం డిస్కస్ చేసుకుని మీరేం టెన్షన్ పడద్దు, ఎలా సాల్వ్ చేసుకోవాలో మాట్లాడుకుందాము అని చేసేదాన్ని. అది అసలు ఉమెన్ హౌస్ వైఫ్ రోల్ చాలా ఉంటుంది ఇంట్లో. ఆ హౌస్ వైఫ్ అనేది కాన్ఫిడెంట్గా లేకుండా డెసిషన్స్ రాంగ్ తీసుకుంటే మాత్రం ఆ ఫ్యామిలీ అనేది ముందుకెళ్ళదు. హస్బెండ్ రోల్ ఏంటంటే బయట ఉంటుంది, ఎక్కువ డిపెండ్స్. హస్బెండ్ కూడా వైఫ్ మీదే డిపెండ్ అవుతారు గ్యారంటీగా. తను చెప్పేది వింటారు. ఇప్పుడు ఆ హౌస్ వైఫ్ అనేది కరెక్ట్గా ఉండాలి, తను చెప్పేది వింటారు అనమాట. రైటా రాంగ్ ఆయన బిజీగా ఉంటారు కదా, మనం ఏంటంటే తను మేనేజ్ చేస్తుంది కదా, ఇంట్లో మేనేజ్ చేస్తే తనకు రైట్ రాంగ్ తెలుసు కదా. సో మనకి తను చెప్పినప్పుడు ఓకే నీకు ఎలా ఉంటే అలా నువ్వు డెసిషన్ తీసేసుకో. కొన్ని వాళ్ళు తీసుకున్నప్పుడు మనమే తీసుకోవాలి. ఇదివరకు హస్బెండ్ జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు వైఫ్ జాబ్ చేస్తూ ఇంటి పనులన్నీ చూసుకునే వాళ్ళు కదా. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు హస్బెండ్ జాబ్ చేయడానికి, వైఫ్ జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు షేర్ చేసుకుంటూ చేయాలి కదా. షేర్ చేసుకుంటూ చేయాలి. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉండేవి, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా కానీ ఇప్పుడు మా ఫ్రెండ్సే చాలామంది గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు. అయినా కానీ ఎప్పుడు ఇంత డిస్టర్బెన్సెస్ హస్బెండ్ అండ్ వైఫ్లో ఎప్పుడు వచ్చేవి కాదు. మరి తను వేరే మార్నింగ్ లేచిన వాళ్ళు, తను వచ్చేటప్పటికి హస్బెండ్ అన్ని ఎవరి ముందు వస్తే వాళ్ళు అలా రెడీ చేసేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వచ్చేవి కాదు. మరి ట్రాన్స్ఫర్స్ అయ్యి హస్బెండ్ అండ్ వేరే చోట ఎన్ని రోజులు ఉండాల్సి వచ్చేది, ఇయర్లు అయినా ఉండేది. నవ్వేడేస్ ఎందుకైందంటే ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్స్ అయిపోయినాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఫస్ట్. అది అప్పుడు ఏంటంటే ఫ్యామిలీస్ అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, ఉండి వచ్చేటికి సపోర్ట్ చేయడం, అంతా హెల్ప్ చేసేవాళ్ళు. వీళ్ళ పిల్లలు కూడా ఇష్టపడట్లేదుగా, పెద్దవాళ్ళు ఉండడానికి ఎక్కువ ఇష్టపడట్లా. మెయిన్ ప్రాబ్లం అది. ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయో ఈ పిల్లలు మరి వాళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళినప్పుడు ఉంటేనే కదా వాళ్ళకి సపోర్ట్. ఇంటికి వచ్చేప్పుడు హ్యాపీగా ఒక అత్తగారు అమ్మగారు ఉన్నారనుకో, వాళ్ళు హ్యాపీగా వండి పెడతారు, చేస్తారు. ఇది దానివల్ల ఇబ్బంది ఉండదు. కాకపోతే వీళ్ళు ఎందుకు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే కమ్యూనికేషన్ డిఫరెన్స్ హస్బెండ్ అండ్ వైఫ్కి. ఈగో వచ్చేసింది, నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావు, అక్కడ డామినేటింగ్ అయిపోయింది. ఎక్కువ మరి సర్దుకోవాల్సింది ఒక ఉమెన్గా హౌస్ వైఫ్గా సర్దుకోవాలి. కాకపోతే ఇవాళ మరి తనకి స్ట్రెస్ ఉంటుంది ఆఫీస్లో, తను హౌస్ వైఫేగా పాపం ఇంట్లో చేసుకోవాలి, వెళ్ళాలి. దానివల్ల కమ్యూనికేషన్స్ వచ్చి అదేంటంటే కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళ సపోర్ట్ తీసుకుంటే, నా ఒపీనియన్ ఏంటంటే పెద్దవాళ్ళ సపోర్ట్ ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వరు. పోనీ వాళ్ళిద్దరికి పెద్దవాళ్ళతో ఇబ్బంది అయిందనుకో, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. నాకు ఇలా మీతో ప్రాబ్లంగా ఉంది, ఓకే మీరు ఇలా ఉండండి అంటే ఏ అత్తగారు ఏ తల్లైనా ఉంటారు. కాకపోతే ఆ కమ్యూనికేషన్ హస్బెండ్ అండ్ వైఫ్కి ఉండేట్లా టుగెదర్ కూర్చుని మాట్లాడుకోవట్లా చెప్పడంలా. దానివల్ల ఏంటంటే ఈ మిస్కమ్యూనికేషన్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తుంది.